ఈరోజు చూపించబోయే రెసిపీ ఆమ్లా పికిల్, ఉసిరికాయ పచ్చడి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బౌల్లో ఉసిరికాయలను వాటర్లో వాష్ చేసి పెట్టుకొని ఉంచుకోండి, ఆరబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు, కావాల్సిన పదార్థాలు: చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, మెంతులు పొడి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్, వేరుశనగ ఆయిల్ తీసుకొని రాతి ఉసిరికాయలని ఆయిల్లో 1 kg అన్నమాట. రాతి ఉసిరికాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట రాతి ఉసిరికాయల్ని. అండ్ అలానే చూస్తూనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రాతి ఉసిరికాయలను బౌల్లోకి తీసేసుకోండి. చాలామంది బ్రేక్ఫాస్ట్లో ఆమ్లా పౌడర్, ఆమ్లా చట్నీ అని ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి. అందుకనే నేను ఇక్కడ కింద వీడియో ఆమ్లా జామ్ ఒకటి పెట్టాను, చూడండి. అండ్ మళ్ళీ ఆయిల్లో, సేమ్ ఆయిల్లోనే వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో ఫ్రై చేసుకుని, అలానే చింతపండు గుజ్జు 200 గ్రాములు. ఫస్ట్ క్వాలిటీ చింతపండు తీసుకోండి. 1 kgకి 200 గ్రామ్స్ చింతపండు పడుతుంది. ఈ చింతపండు గుజ్జును కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన వాటిలో ఆవాలు అండ్ మెంతులు పౌడర్. ఆవాలు 4 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, అండ్ పసుపు, టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అండ్ సాల్ట్ 4 టేబుల్ స్పూన్స్. అండ్ రుచికి సరిపడంత. కొంతమంది ఎక్కువ తింటారు సాల్ట్, కొంతమంది తక్కువ తింటారు. పచ్చడి కారం, రెడ్ చిల్లీ పౌడర్. ఇది కర్రీలో రెడ్ చిల్లీ పౌడర్ కాదు, ఆచి మ్యాంగో పౌడర్ అవి ఉంటాయి కదా, ఆ పౌడర్. పికిల్ పౌడర్ అన్నమాట. 300 గ్రామ్స్ పడుతుంది 1 kg ఆమ్లాస్కి, ఉసిరికాయలకి. చూడండి, ఇలా మొత్తం అంతా పౌడర్, చింతపండు గుజ్జు, వెల్లుల్లి రబ్బలు ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా వేసుకొని ఆ గుజ్జు అంతా ముక్కలకి అంటేలాగా కొంచెం సేపు కలుపుకోవాలి. చూస్తున్నారు కానీ, అలానే చూస్తూనే కింద సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నచ్చితే వీడియోని షేర్ చేయండి. జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇలా జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఫైనల్లీ ఇప్పుడు ఏం చేయాలంటే, పచ్చడి జాడి కూజా ఉంటాయి కదా, వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని, గ్రౌండ్నట్ ఆయిల్ తోటే చేసుకోవాలి పికిల్స్ అనేవి. నిల్వ ఉండే పికిల్స్ మాత్రం గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ ఆయిల్ తోటే చేసుకోవాలి. చూడండి, వేసేసుకుంటున్న ఆమ్లా పికిల్ని, ఉసిరికాయ పచ్చని ఇలా వేసేసుకొని మనకి ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పికిల్ ఇస్ రెడీ. ఉసిరికాయ పికిల్ ఇస్ రెడీ.